ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చి 13వ తేదీ శుక్రవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 13వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. మీరు చేసే ప్రతి పనిని ఎంతో సజావుగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా ప్రతి పనిలోనూ కూడా అద్భుతంగా కలిసి రావటం కూడా మీకు మానసికంగా మరింత ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, చికాకులను కానీ, ఒక రకంగా పని పూర్తి అవ్వలేని ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారు. చక్కగా మీ శ్రేయోభిలాషులు కానీ, మీ యొక్క సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి సహాయ సహకారాలను కూడా, సలహాలను కూడా అన్ని విషయాలలోనూ పొందుతూ తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. కొత్త ఆలోచనలతో మరింతగా మీరు కొత్త నిర్ణయాల వైపుకి మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అంటే కొత్తగా ఏదైనా ప్రారంభించాలని కానీ, లేదా కొత్త వ్యవహారాలు ఏవైనా నూతన వ్యవహారాల పట్ల మరింత ఆసక్తిని చూపించే అవకాశం కూడా ఉంటుందండి. ఆర్థిక పరంగా కూడా చక్కగా నిలదొక్కునే అవకాశం లభిస్తుందండి. ఏవైతే మీకు ఆదాయ మార్గాలు ఉన్నాయో వాటన్నిటిని మెరుగుపరుచుకోవటం, ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవటం, ఆదాయంలో కొత్త మెళకువలను పాటిస్తూ సమయానికి చేతికి డబ్బును సంపాదించుకునే విధంగా తెలివైన నిర్ణయాలను తీసుకోవటం, మీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి మరింతగా రాణించే విధంగా చక్కగా అన్ని విషయాలలోనూ కూడా మీరు మరింత ముందంజలో ఉండటం. ఈ విధంగా మీకు ఆదాయం పరంగా కలిసి రావటం కూడా మీకు చక్కటి ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుందండి. అంటే మీరు అనుకున్న దానికంటే మీకు రెట్టింపుగా ఆదాయం వచ్చే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం కలిసి వచ్చి అదే విధంగా ఉంటుందండి. చక్కగా ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఏవైతే మీరు అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని వదులుకోవటం, వాయిదా వేసుకోవటం ఇట్లాంటివి చేయగలుగుతారు. అవసరమైన ఖర్చుల మీద మాత్రమే మీరు చక్కగా పెట్టుబడులను పెట్టుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఏదైతే డబ్బు ఉందో దాన్ని పొదుపు రూపంలో ఉంచుకోవటం, భవిష్యత్తు అవసరాలకు పెట్టుబడులు పెట్టే విధంగా ఆలోచనలు చేసుకోవటం, అది కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుందండి. అన్ని నిర్ణయాలను కూడా ముందు చూపుతో తీసుకోగలుగుతారు. ముఖ్యంగా మీరు చక్కగా మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే ఎవరైనా మీరు ఈ పని చేయలేరు, ఈ పని ముందుకు సాగదు, మీరు ఈ పనిలో కొంత వరకు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేదా వెనక్కి తగ్గాలి అని ఎవరైతే మిమ్మల్ని నిరుత్సాహపరచాలి అని చూస్తున్నారో అటువంటి వారి మాటలు మాత్రం మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో తీసుకువెళ్తూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అంటే కొంతవరకు మీ ఎదుగుదలని చూడలేక మీరు మరింతగా ముందుకు వెళ్ళిపోతున్నారేమో అన్న ఆలోచనతో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పరచాలని కానీ, లేదా మిమ్మల్ని నిరుత్సాహపరచాలని కానీ, ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. అటువంటి వారి విషయంలో కొంత జాగ్రత్తను వహిస్తూ మీరు వారు చెప్పే మాటలకు నిరుత్సాహపడిపోకుండా మీకేదైతే చేయాలి అనిపిస్తుందో ఆ పనులనన్నింటినీ కూడా మీరు తెలివిగా ముందుకు తీసుకువెళ్ళడం వల్ల మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా చక్కటి విజయాలను పొందగలుగుతారండి. ముఖ్యంగా ఈరోజు మీపై మీరు ఉంచుకున్న నమ్మకమే మిమ్మల్ని అన్ని విషయాలలోనూ కూడా ముందుకు నడిపిస్తుందండి. అంటే ఏదైనా కూడా నేను చేయగలను, నేను అన్ని విషయాలలోనూ కూడా చక్కగా నేను రాణించగలుగుతాను అని ఒక నమ్మకంతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. పనిలో కాసింత పని భారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా వెనుకంజ వేయరు. దేన్ని కూడా వాయిదా వేసుకోరు. ఈ పనుల్ని ఎట్లా అయినా సరే నేను రోజు ముగిసే సమయానికి పూర్తి చేయాలి. ఈ విషయాలను ఏదైతే వాటి తాలూకా ఫలితాలు ఉంటాయో వాటిని పొందేంత వరకు కూడా మీరు చక్కగా ప్రణాళికలను వేసుకుంటూ ఎంత కష్టతరమైన పని అయినా ఇష్టపూర్వకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అంతేకాకుండా అందరినీ కూడా మెప్పించుకుంటూ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని మనస్సును కూడా మీరు చక్కగా మెప్పించుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మీ ప్రతి ప్రయత్నాన్ని కూడా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు రాణించే అవకాశాన్ని ఇస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి అడుగు వేయగలుగుతారు. ఎవరికైనా సహాయం చేసే విషయంలో ముందంజలో ఉండబోతారు. మీరు ఆ మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ మీకు చేతనైనంతలో ఎంత చేయగలుగుతారో అంత చేసి వారికి మీ సహాయ సహకారాలను అందిస్తారండి. అదేవిధంగా
మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వల్ల కొత్త ప్రయత్నాలను కూడా సఫలీకృతం చేసుకునే విధంగా నూతన పరిచయాలను పెంచుకోవటం, నూతన వ్యక్తులతో సంభాషణలు జరపడం, వారి యొక్క సలహాలను మీరు ఆలోచనాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళటం ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. వృత్తి వ్యవహారాలన్నింటిలోనూ కూడా నూతనత్వం కావాలి అని కోరుకుంటారు. అంటే కొత్తగా మార్పులు చేసుకోవాలి. ఇంకా మార్పులు చేస్తే మన జీవితం ఇంకా బావుంటుంది అనే విషయంగా మీ ఆలోచన అయితే ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని గతంలో కొంచెం ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మీ మనసు గాయపరిచేలా మాట్లాడారో, అటువంటి వారిని కూడా ప్రేమాదరణలతో మీరు ఈరోజు వారిని కూడా గౌరవించే విధంగా అంటే వారు చేసినవి ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా, అందరినీ కూడా చక్కగా సఖ్యతగా కలుపుకుంటూ వెళ్ళే మనస్తత్వంతో ఈరోజు మీరు మెలగగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెట్టుబడులను చక్కగా పెట్టగలుగుతారు. మీ బాధ్యతలనన్నింటినీ కూడా ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందరి మనసులను మెప్పించుకుంటూ ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీకిష్టమైన వ్యక్తుల కోసం ఏదైనా వస్తువులను, బహుమతులను కొనుగోలు చేయగలుగుతారు. ఎవరైతే స్థిర చరాస్తుల మీద పెట్టుబడులు పెట్టాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చక్కగా ఆ దిశగా కూడా మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే విలువైన వస్తువులను కొనగడం కానీ, లేదా వస్తు వాహనాలను కొనుగోలు చేయడం కానీ, స్థిరాచరాస్తులను కొనుగోలు చేయటం కానీ, ఇట్లాంటివి కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ చక్కగా మీకు సఖ్యతగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవించటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రతి రోజును కూడా ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారండి. ఏదైతే తరగతి గదులు పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతాము. పెట్టుబడిలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటారు. శ్రేయోభిలాషుల సలహాలను కూడా తీసుకుంటూ పెట్టుబడిలో పెట్టగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. పని భారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా చక్కగా మీరు అనుకున్న ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. సహ ఉద్యోగులతో సన్నిహిత భావంతో మెలుగుతూ సంతోషంగా మీ బాధ్యతలన్నిటిని కూడా నిర్వర్తించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణలో చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి బాధ్యతను కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా అనుకున్న విధంగా లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా
మీ యొక్క మార్కెటింగ్ మెళకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీరు కోరుకున్నట్లే ఆదాయాన్ని సంపాదించుకొని రోజును గడుపుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఆచరణ రూపంలో పెట్టి ముందుకు నడిపించుకోగలుగుతారు. స్నేహితులు శ్రేయోభిలాషుల యొక్క సలహాలను కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు నడుస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా బాధ్యతలన్నింటినీ సకాలంలో నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించుతూ రోజు ముగిసే సమయానికి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు ప్రతి నిర్ణయాన్ని చర్చించుకోగలుగుతారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సహాయ సహకారాలను అందిస్తూ వారి ఆలోచనలను కూడా మీకు తెలియజేస్తూ భవిష్యత్తు కోసం కూడా కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చేసుకుంటూ ఎంత పని భారం ఉన్నప్పటికీ కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా నూతన ఆలోచనలతో భవిష్యత్తుకు ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు ఆలోచన చేసే ప్రతి పనిని కూడా ప్రణాళికగా అమలుపరుచుకుంటూ వెళ్ళాలనే ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా కోరుకున్న వాతావరణంలో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని గానీ, తోటకూరని గానీ, ఆకుకూరలను గానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.